హాయ్ ఎవ్రీవన్, బగారా రైస్ రెసిపీ చూసారా? నచ్చిందా? చికెన్ కర్రీ రెసిపీ కోసం వెయిటింగ్ కదా? నాకు తెలుసండి. చూసారా మన చికెన్ కర్రీ ఎంత టెంప్టింగ్గా ఉందో కదా. నేనైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాను. మీరైతే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక బాండీలోకి 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర, షాజీరా, సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ, పసుపు, టేస్ట్ తగ్గంత ఉప్పు వేసుకొని ఆనియన్స్ని ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయినాక వాష్ చేసుకున్న చికెన్ ముక్కలు వేసుకోండి. నేనైతే ఇక్కడ 800 గ్రామ్స్ తీసుకున్నాను. ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 3 మినిట్స్ వదిలేయండి. 3 మినిట్స్ తర్వాత 2 మీడియం సైజ్ టమాటా పేస్ట్, అలాగే కారం, గరం మసాలా, ధనియాల పొడి 1/4 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 5 to 8 మినిట్స్ వదిలేయండి. 8 మినిట్స్ తర్వాత 1.5 టీ గ్లాస్ వాటర్ వేసుకొని కొత్తిమీర పుదీనాతో పైన చల్లుకొని మూత పెట్టి హై టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ 10 to 15 మినిట్స్ ఉంటే మన చికెన్ కర్రీ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. మస్ట్